की महिमा कलगुनु गाका। परमेश्वर के नाम की महिमा हो। इस नई साल की शुभकामना आपकी, आपके परिवार में, आपके बच्चे की जिंदगी में परमेश्वर दे सके। आप खुशी से रहो। मैं आपकी खुशी देख के मन में संतुष्टि का जिंदगी जीने वाला परमेश्वर की दास हूं मैं। हालेलुया। आपकी डेवलप देख के मैं खुश होता। इसलिए परमेश्वर अभी तक जो भी बातें आपके मन से रखे हैं, दया करके मन पे लो। हृदय कठिन मत करो। परमेश्वर से डर के जियो, ताकि तुम्हारा परिवार 100 साल जी सके। हालेलुया, हालेलुया। आज के दिन एक नई वाचा परमेश्वर के हाथों से लेकर यहां से आप लोग जाना है। आपकी रास्ता 365 डेज है। 365 దినాలు ఒకే రోజులో మనం నడవలేం। ఏ రోజు ప్రయాణం ఆ రోజే చేయాలి। జనవరి ప్రయాణం జనవరి ఉన్నట్టుగా ఫిబ్రవరి ఉండదు, ఫిబ్రవరి ఉన్నట్టుగా మార్చి ఉండదు। ప్రకృతి కాల చక్రం ఎండాకాలం ఉన్నట్టుగా వర్షాకాలం ఉండదు। అనుకూలతలు ఉంటాయి, అనానుకూలతలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి। అయితే అవన్నీ దాటుకుంటూ మనం వెళ్ళాలి। 12वां महीना एक ही जैसा नहीं रहता। सारे सृष्टि में 4 महीना ठंड रहेगा, 4 महीना गर्मी रहेगा। परमेश्वर की ये सोच है। 12वां महीना एक ही जैसा सृष्टि में मौसम नहीं रखा गया। आपकी जीवन में जो आगे जो 12वां महीना की सफर है, वो सफर हर दिन हर महीना एक ही जैसा नहीं रह सकता। परमेश्वर की ताकत, परमेश्वर की दया, उनकी अनुग्रह अपन लेके हर दिन हर पल परमेश्वर की सहायता से वापस 2026 पूरा हम पार कर सके। हालेलुया, हालेलुया। वाचा लेके जाओ, परमेश्वर की वादा लेके जाओ। वो वादा कब निभाता, वो वादा क्या करता, వాగ్దానం మన జీవితంలో ఏం చేస్తుంది, వాగ్దానం ఎప్పుడు మన జీవితంలో నెరవేరుతుంది, ఇవి మనకు తెలియాలి। వాగ్దానం మన జీవితంలో ఏం చేస్తుంది, వాగ్దానం మన జీవితాన్ని ఎలా నడిపిస్తుంది, వాగ్దానం లేకపోతే ఏంటి, ఉంటే దాని ఆశీర్వాదం ఏంటి, అవి మన జీవితంలో అనుభవించాలి అని అంటే మనం ఏం చేయాలి। परमेश्वर ने दिया हुआ वाचा अपना जिंदगी में कब पूरा होता, उसको कैसा आगे चलाना पड़ेगा। मैं ये थोड़ी सी बात मैं आपको समझाना चाहता हूं, क्योंकि देखो परमेश्वर की वाचा अपना हाथ में है। हाथ में लो। ये जो हाथ में परमेश्वर ने वादा आपका साथ में कर रहे हैं ना, आपके जिंदगी में वो पूरा हो सके। हालेलुया। పూర్తి కావాలా అట్లా బైబిల్లో పెట్టుకుందామా? వాగ్దానం పూర్తి కావాలా బైబిల్లో పెట్టుకొని జస్ట్ షో చేద్దామా? పూర్తి కాకపోతే వాగ్దానం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే। వాగ్దానం మన జీవితంలో ఏం చేస్తుంది అన్న మాటను మీకు చాలా విలువైన విషయాలు మీకు గుర్తు చేస్తాను। पहली एक बात पवित्र शास्त्र में से निकालो। हेब्री पुस्तक उसका 10वां अध्याय 10:23 हेब्री పుస్తకము త్వరగా జల్దీ కోలో, టైం వేస్ట్ మత్। వాగ్దానములు చేసినవాడు నమ్మదగినవాడు కనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినది నిశ్చయముగా మనము సంపాదించుకొందుము। హల్లెలూయా। వాగ్దానం చేసిన వాడు ఎవడండి? చెప్పండి నోరు తెరిచి గట్టిగా, ఎవరు? బ్రదర్ చెప్పండి స్వరమెత్తి గట్టిగా, ఎవరు? నీకు వాగ్దానం నేను చేస్తలేదు। మనకు వాగ్దానం ఒక మనుషుడు చేస్తే వాడు తప్పిపోతాడు। అమ్మాయి కూర్చో। వాగ్దానం చేసిన వాడు సర్వశక్తి కలిగిన దేవుడే।
మన పితరులతో ఆయనే చేశాడు. చేస్తున్నప్పుడు అన్నాడు నా జీవము తోడు. ఏమన్నాడు ఆయన? ఆయన కంటే పెద్దోడు ఇంకెవరు లేడు కనుక, మనమైతే మనకంటే పెద్దోళ్ళు ఉన్నారు కనుక మా అమ్మ తోడు అని అంటాం. దేవుడు ఆయన కంటే పెద్దోడు ఇంకెవరు లేడు. వాగ్దానం చేస్తున్నప్పుడు ఆయన అంటాడు నా జీవము తోడు, నేను మాట ఇచ్చి నెరవేరుస్తాను. వాగ్దానం ఇచ్చిన వాడు. హిందీ में पढ़ो एक बार, जल्दी पढ़ो 10वां अध्याय 23। और अपनी आशा के अंगीकार को दृढ़ता से थामे रहे, क्योंकि जिसने तुमसे प्रतिज्ञा किया है वो ईमानदार परमेश्वर है। हालेलुया। वो धोखेबाज नहीं है, जस्ट खाली पुकड़ बातें देंगे, तुमको बेचने वाला नहीं है। वो जो आपके हाथों में जो वादा रखता है, परमेश्वर के वचन में लिखा है, वो ईमानदार है, वो सच्चा परमेश्वर है। जो तुम्हारा जिंदगी में वाचा किया वो जरूर पूरा करेगा। हालेलुया, हालेलुया। వాగ్దానాన్ని తప్పక నెరవేర్చుటకు ఆయన నమ్మదగిన వాడు. నమ్ము, ఆయన నమ్మదగిన దేవుడు. ఓ కभी नहीं भूलेगा, कभी नहीं भूलेगा। చాలా విలువైన విషయాలు మీకు చెప్తాను, మీరు సమయం చూడకండి. వాగ్దానం లేకపోతే ఎంత ప్రమాదమో తెలుసా? పరిశుద్ధ గ్రంథం అంటుంది, అబ్రహాము నీ కుమారుడైన ఇస్మాయేలుతో నా నిబంధన, నా వాగ్దానం ఉండదు. నేను నీ భార్య అయిన శారాయి ద్వారా పుట్టే ఇస్సాకు ద్వారానే నా నిబంధనను స్థిరపరుస్తాను. హల్లెలూయా. కీర్తనల పుస్తకం 105 भजन संगीत उसका 105वां अध्याय 42वां वचन 42 जल्दी। ఏలయనగా ఆయన తన పరిశుద్ధమైన వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకము చేసుకొని ఆయన తన ప్రజలను సంతోషముతోను తాను ఏర్పరచుకొనిన వారిని ఉత్సాహ ధ్వనితోను వెలుపలికి రప్పించెను. వారు తన కట్టడలను గైకొనున్నట్లు తన ధర్మశాస్త్ర విధులను ఆచరించున్నట్లు చాలు। హల్లెలూయా। परमेश्वर की वचन में अपन पढ़े हैं 400 साल पहले। सुनो, मेरा उधर ध्यान से आपके मन लगाओ, भाई लोग या दीदी लोग, कोई भी सब सर उठा के वचन सुनो दया करके। अब्राहम से परमेश्वर ने वादा किया। ये वादा 400 साल पहले था। कितने साल पहले? जब प्रकट हुआ अब्राहम से बातें किया, मैं तुझसे वाचा बांध रहा हूं, ऐसी वाचा बांध रहा हूं, तेरा संतान को मैं आशीष करूंगा। वाचा इनसे बांधा, आशीष उनके संतान में पहुंच रहा। जो इंसान, जो आदमी, जो घर की मालिक या मम्मी वो या डैडी वो, कोई भी परमेश्वर की वादा में अगर खड़ा होएगा तो उनकी परिवार आशीष पाएगा। హల్లెలూయా। అబ్రహాముతో చేసిన నిబంధన అబ్రహాముతోనే కొలాప్స్ కాలేదు. వినండి తల్లిదండ్రులారా, వినండి దయచేసి. అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని దేవుడు 400 ఏళ్ల తర్వాత వారి సంతానం 400 जनरेशन, कितना दूर हो गए यार? 400 తరాలు ఐగుప్తులో వాళ్ళు వేదన పడి కన్నీళ్లు విడుస్తుంటే మూల పితరుడైన అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానాన్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. వాగ్దానం ఎవరికి ఉంది? తండ్రికి. చెప్పండి, వాగ్దానం ఎవరికి ఉంది? వాचा किससे बांधा? पिता से। आशीष किसको मिला? कब?
तुम्हारा जो बांधा हुआ वाच में तुम खड़ा होएगा तो तेरे वाचा के जिंदगी के जरिए तेरे बच्चों को आशीष है। अगर तुम वाचा के अनुसार नहीं चलेगा तो नुकसान भी है। 400 साल के बाद परमेश्वर अब्राहम से जो वाचा बांधा था वो याद किया। परमेश्वर एक दिन 2 दिन एक बार गया, ऐसे ही उपवास के समय में एक औरत ने मुझे एक चिट्ठी लिख के दिया। वो चिट्ठी में ऐसी बातें लिखा, भैया मैं नया साल में हर हफ्ते में एक दिन आपके लिए, आपके परिवार के लिए, सेवकाई में आप आगे जाने के लिए मैं उपवास करने के लिए निर्णय लिया। वो अभी नहीं है, वादा तो बाद में। वो इंसान ही नहीं है। इंसान कैसा है बोलो तो बोल बचन, क्या वचन, सब कुछ भी फकते रहता, खड़ा नहीं हो सकता। मैं बहुत खुशी हुआ था उस समय में, अरे मेरे लिए प्रार्थना करने के लिए परमेश्वर उसका मन खोला। चल अच्छी बात है, प्रार्थना करो बोला। एक दिन मेरा ऊपर निंदा रख के वो मंदिर ही छोड़ दिया। इंसान का वादा इंसान पूरा नहीं करता। मैं तेरे साथ है, हम तेरे को मदद है, अंत तक मैं तेरा साथ रहूंगा, ऐसी बातें तुम मत मानो। वो इंसान है, इंसान कभी बातों में खड़ा होने का काम नहीं हो सकता। बहुत कम लोग रहता, मगर अपना जो वाचा कौन दे रहा? परमेश्वर दे रहा। అయ్యా వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. ఒక అబ్రహాముగా, ఒక తండ్రిగా, బ్రదర్, ఒక తండ్రిగా నువ్వు వాగ్దానంలో గనక నిలబడితే నీ పిల్లలను దేవుడు ఎన్ని తరాలు తెలుసా? తరాలు. నేను అంటున్నాను బ్రదర్, మీరు ఆస్తి మీ కొడుకు కొరకు, నీ బిడ్డ కొరకు తప్ప 5వ జనరేషన్ కొరకు సంపాదించగలరా? అయ్యా సంపాదించగలరా? చెప్పండి, నోరు సంపాదించగలరా? మహా అయితే నీ కొడుకు కోసం, వీలైతే వారి పిల్లల కోసం ఏమైనా చేస్తావు కావచ్చు, పుట్టిన తర్వాత మనవాళ్ళ కోసం. కానీ వాళ్ళ పిల్లలకైతే నువ్వేమి చేయలేవు, అప్పటి వరకు ఉండవు గనక. కానీ దేవుని వాగ్దానం ఎలా ఉంటుందంటే 400 తరాలు దాటిన వేల తరాలకు ఆయన కృప చూపే దేవుడని వాక్యం చెప్తుంది. 1000 తరాలు. ఎన్ని తరాలండి? ఏం ఆశీర్వాదం అండి. నేను నిలబడితే నా కుమారుడికి ఆశీర్వాదం. నా కుమారుడికి మాత్రమే కాదు, ఈయన పిల్లలకు 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 పిల్లలకు. నేను మట్టిలో మన్నైపోయినా, నా కుమారుడి కొరకు ప్రార్థించగలిగే వ్యక్తిగా నేను భూమి మీద లేకపోయినా, సంపాదించగలిగి ఇవ్వలేకపోయినా, ఆలోచన పంచలేకపోయినా, నాతో ప్రమాణము చేసిన వాడు నమ్మదగిన దేవుడు గనక నా పిల్లల పిల్లల పిల్లలను నన్ను బట్టి దీవిస్తాడు. హల్లెలూయా. అంత గొప్ప వాళ్ళు మీరు ఆలోచించండి. ఎందుకు తుచ్చంగా నీ పిల్లలకు శాపాన్ని మోసుకొస్తావు? ఎందుకు నీ పిల్లలను బలహీనులుగా చేయాలనుకుంటున్నావు? నీ సంపాదన కాదు, నీ వాగ్దానంలో నిలబడు. దేవుని వాక్యం అంటుంది, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. जिसको वाचा मिलता है, पहली आशीष क्या है बोलो तो उनके परिवार आशीष मिलता है. जो इंसान वाचा में खड़ा रहेगा वो इंसान के परिवार को युग युग तक परमेश्वर आशीष देने के लिए तैयार है. तुम चिंता मत करो, मेरा बच्ची ऐसा है, मेरा बच्चा ऐसा है, तुम रो मत. तुम ठीक से खड़ा हो जाओ. అమ్మా నువ్వు సరిగ్గా నిలబడు, నువ్వు సరిగ్గా ఉండు, నువ్వు క్రమంగా ఉండు. నీ పిల్లలు ఆయన చూసుకుంటాడు. బాగా వినండి, ఐగుప్తులో ఉన్న ప్రజలు ఏమైనా మందిరాలు కట్టారా? మందిరాలకు వెళ్తున్నారా? ఆరాధన ఏం లేదు. పొద్దున్న లేతుగా ఇటుకలు మోయాలి, ఇటుకలు చేయాలి, అంతే. వాళ్ళు ప్రార్థన చేసుకునేటట్టు ఏం లేరు. వాళ్ళ ఆత్మీయత పరిపక్వత ఏమీ లేదు. ఏడుస్తున్నారు, ఉసూరు అంటున్నారు. అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని బట్టి, వీరి ప్రార్థన కాదు, అబ్రహాము వాగ్దానమును బట్టి పిల్లల మీదకి దయా కటాక్షం వచ్చింది.
ఇది గుర్తించక సాతానుగాడు ఏం చేస్తాడంటే అయ్యవ్వలను పాడు చేస్తాడు. అక్రమ సంబంధాలు పెట్టించి, త్రాగుబోతులుగా మార్చి, మందిరాలకు సరిగా రాకుండా చేసి, మందిరాలను పాడు చేసేటట్టు చేసి, వీళ్ళు ఏమనుకుంటారంటే నేను పెద్ద ఘనకార్యాలు చేస్తున్నాను అనుకుంటారు. దుష్టుడు నీ వెనుకున్న నీ సంతానాన్ని భ్రష్టు పట్టించడానికి నేను వాడుకుంటున్నాను అన్న సంగతి నీకు అర్థం కాదు. హల్లెలూయా. నేను వాక్యంలో ఉన్న విలువను గుర్తు చేస్తున్నాను మీకు. पहली आशीष जो इंसान वाच में खड़ा होता उनकी परिवार आशीष होता. दूसरी आशीष, दूसरा इतिहास, सेकंड क्रॉनिकल 21:7, రెండవ దినవృత్తాంతములు 21వ అధ్యాయం 7వ వాక్యం. బైబిల్ తెరవండి. బైబిల్ ఉన్న వారందరూ బైబిల్ తెరవండి. बाइबल खोलो, आपके हाथों में जो बाइबल है दया करके खोलो, वचन में ध्यान दो, पढ़ते समय में एक बार नजर लगाओ. అయినను యెహోవా తాను దావీదుకు చేసిన, ఇదిగో వినండి, తాను దావీదుకు చేసిన వాగ్దానము నిమిత్తం అతనికిని అతని కుమారులకును నిత్యము క్షేమం, ఏ కీడు, ఏ ఆపద, ఏ ప్రమాదం రాకుండా క్షేమమిచ్చేదనని. ఇదిగో అమ్మా, మీ కాస్త మైండ్లు తెరుచుకోండి, మొద్దుబారినట్టు ఉండకండి. మళ్ళీ చదువు మాట. అయినను యెహోవా ఎవరితో చెప్పండి, ఎవరితో? ఈ నిబంధన ఎవరితో చేస్తున్నాడు దేవుడు? దావీదుతో. ఇప్పుడు దావీదు కాలం అయిపోయింది. ఇప్పుడు మనం చదువుతున్న వాక్యం ఎవరు మాట్లాడుతున్నారు? సొలొమోన్. దావీదు కాలం అయిపోయింది, మట్టికి మన అయిపోయాడు. నిబంధన సొలొమోన్తో కాదు, వాగ్దానం సొలొమోన్తో కాదు, దావీదుతో చేశాడు. దావీదు మట్టికి మన అయిపోయాడు. కానీ ఇప్పుడు అంటున్నాడు, అయినను దావీదుతో చేసిన నిబంధనను నిమిత్తమును అతనికిని, ఇదిగో అతని కుమారులకును నిత్యము దీపముగా ఉండనిచ్చేదనని చేసిన వాగ్దానమును నిమిత్తము, ఇదిగో దావీదు సంతానమును నాశనము కానివ్వక. మనస్సు వస్తలేదు దేవునికి. చాలు, పढ़ो हिंदी में. यहोवा ने समझो बराबर, दाऊद के घराने को नाश करना ना चाहा, यहाँ क्योंकि उस वाचा के कारण था. हालेलुया. समझ में आ रहा? ఒకటి, నీ కుటుంబానికి ఆశీర్వాదం అబ్రహామును బట్టి పిల్లలకు వచ్చింది. 2, వాగ్దానంలో నిలబడిన దావీదును బట్టి పిల్లలు సరిగ్గా లేకపోయినా, పిల్లలు చెడిపోయినా, రెహబాబు పాడైపోయాడు, సొలొమోన్ పాడైపోయాడు. అమ్మా, సొలొమోన్ పాడైపోయాడు. దావీదు ఉన్నట్టుగా సొలొమోన్ లేడు, కొడుకు లేడు. ఆ కొడుకు రెహబాబు అస్సలు లేడు. దేవునికి ఎలా కోపం వస్తుందంటే, నా దావీదు ఉన్నట్టు వీళ్ళు లేరు కదా, వీళ్ళని ఉంచొద్దు సింహాసనం మీద అని అనుకున్నాడు. కానీ వాగ్దానం చేశాడు దావీదుతో ఆయన. ఏం మనసండి దేవుంది. ఏమని చెప్పాడు తెలుసా? నీ పిల్లలను ఏ కీడులో పడకుండా నేను చూసుకుంటాను, నాశనం కానివ్వను. ఇది సరిపోదా మనకి? అయ్యా, ఇది కోట్ల ప్రాపర్టీ కాదంటారా బ్రదర్? కాదా శేఖర్? కాదా? ఊరికే మందిరం మీటింగ్. నేను ఎప్పుడు సంపాదించుకోవాలి? నా బిడ్డకి 20 ఏళ్ళు వచ్చిన పెళ్ళి ఎప్పుడు చేయాలి? అయ్యగారు ఎత్తడా? అమ్మ ఎత్తదా? విశ్వాసులు ఎత్తరా? చెయ్యి. చేసిన ఇంత ముద్ద, సంపాదించిన ఇంత ముద్ద. బుద్ధి లేని మాటలు ఇవన్నీ.
అజ్ఞానంగా పలికే మాటలు. దేవుని వాక్యం అంటుంది, దావీదుతో నా దేవుడు చేసిన నిబంధనను గుర్తు చేసుకొని పిల్లలు చేయి దాటిపోయినా ఎందుకో తెలుసా? వినండి. దావీదు ఒకరోజు అడిగాడు, అయ్యా నా పిల్లల మీద నేను చచ్చిన తర్వాత కూడా నీ కటాక్షం ఉండాలయ్యా. ఏం ప్రార్థన అండి! ఇలా చేయాలి ప్రార్థన. నేను చచ్చిపోయిన తర్వాత భూతమై తిరుగుతామైంది నీ పిల్లలంబడ. దేవా, నా పిల్లలకు నీ సన్నిధిలో బ్రతికే అవకాశం ఇవ్వు. నువ్వు బ్యాంక్ బ్యాలెన్స్, నువ్వు ఇచ్చిన ఎకరాలు నీ పిల్లలు తినుకుంటామంటారంటున్నావా? కుదరదు. దావీదుతో చేసిన వాగ్దానమును యెహోవా జ్ఞాపకం చేసుకొని వాళ్ళ మీదికి ఒక ఉపద్రవం, కీడు, ఒక మాటలో చెప్పాలంటే ఆ మాట ఇంగ్లీష్లో ఏముందమ్మా? ఇక పూర్తిగా పడగొట్టి కూల్చివేసే అవకాశం లేకుండా, ఇక నామరూపాలు లేకుండా చేసే అవకాశం ఉన్నా మహాదేవుని వాగ్దానం తండ్రితో చేశాడు కనుక వాగ్దానం ఏం చేసింది? ఇప్పుడు మన పిల్లలను కీడులో పడకుండా కాపాడుతుంది. హల్లెలూయా. वाचा दाऊद से बांधा, उसके परिवार सही नहीं है. आपका जैसा आपके बच्चे रहता कि नहीं, क्या मालूम. आप जैसा ईमानदारी थे, आपके बच्चा आने वाला समय में मंदिर में सेवकाई में ऐसा रहता, क्या मालूम. आपके पास्टर साहब की परिवार के ऊपर, पास्टर साहब के ऊपर इज्जत है, आपके परिवार उस इज्जत देता कि नहीं, क्या मालूम. मगर एक मौका है, आप परमेश्वर की वाचा में ठीक से जीना सीखो. तुम्हारा परिवार अगर गलत फहमी हो गया, गलत रास्ते में भी गया, परमेश्वर तुम्हारा जरिया, तुम्हारा जीने के तरीका देखकर उनको कोई दुष्टात्मा के हवाला ना करने के लिए परमेश्वर उनको बचाएगा. హల్లెలూయా. ఆశీర్వాదం. ఏ కీడులో పడకుండా, ఇదిగో మన పిల్లలు, మీ పిల్లలందరినీ కీడులో పడకుండా ఉండేది చేసేది ఏంటి? వాగ్దానం. హల్లెలూయా. హల్లెలూయా. వాగ్దానం మన సంతానానికి ఆశీర్వాదం ఇస్తుంది. వాగ్దానం మన పిల్లలను దారి తప్పిపోయిన నీ కనికరమును బట్టి, నీ మీద చూపిన దయా, నీకు చేసిన నిబంధనను ఆయన గుర్తు చేసుకొని, దావీదు అడగడానికి ఇప్పుడు ఆయన మట్టిలో ఉన్నాడు, లేడు. అయినా అడిగే అవసరం దేవునికి ఏమీ లేదు. ఆయన మర్చిపోయేవాడు కాదు. दाऊद नहीं है, गुजर गया, मिट्टी में चला गया. प्रभु मेरे बच्चों को एक बार ध्यान दो करके वो प्रार्थना करने के लिए उनको मौका नहीं है, तो भी वो कभी नहीं भूलेगा दाऊद से जो वाचा बांधा था, तुम्हारा परिवार को मैं हमेशा मेरा नजर रखूंगा. अगर गलत रास्ते में भी गया तो मैं उसको थोड़ा शिक्षा करके रास्ते में लाऊंगा, मगर मैं उनको दूर नहीं फेंकूंगा. परमेश्वर दया करके उनके परिवार को संभाल कर नष्ट में ना जाने के लिए परमेश्वर ने बचाया. ये सब कौन किया? वाग्दानम. हालेलुया. चपाल गट्टिगा हालेलुया. हालेलुया. तीसरी बात पढ़ो, पहली राजा पुस्तक 2 अध्याय 24 जल्दी. 124 या 224. రాజుల పుస్తకం 2వ అధ్యాయం. సొలొమోను మాట్లాడుతున్న మాటలు, నన్ను స్థిరపరిచి. అమ్మా తిప్పుతూనే ఉంటావా అశ్విని? తిప్పుతూనే ఉంటావా? బైబిల్ దొరకదా? నన్ను స్థిరపరిచి నా తండ్రి సింహాసనము మీద నన్ను గౌరవప్రదమైన స్థితిలో ఉంచి తన వాగ్దాన ప్రకారం నాకు కుటుంబాన్ని కలగజేశాడు. హల్లెలూయా. పढ़ो हिंदी में जल्दी. हाँ, अपने अनुसार
बस हालेलुया। हे प्रभु, तेरे वाग्दान, तेरे वाचा के जरिया मुझ पर సొలొమోనుకు బాగా వినండి దయచేసి, నా వైపు చూడండి ఈ మాటలు. సొలొమోనుకు దేవుడు పుట్టక మునిపే దావీదుతో ఏమన్నాడంటే, నీకు పుట్టబోయే కొడుకును నేను రాజుగా చేస్తాను. వినండి, సొలొమోను యొక్క పిండముగా కూడా రాలే. जिसका बारे में परमेश्वर ने बोला सोलोमोन राजा, उस समय में उसकी मां के पेट में भी आया ही नहीं था. तभी ये बात परमेश्वर ने बोला, मैं तेरे को संतान दूंगा, उसके नाम तुम सोलोमोन रखो, मैं उसको राजा बनाऊंगा, सिंहासन में बिठाऊंगा. हालेलुया. సింహాసనము ఆధిక్యత. సింహాసనం అంటే ఏంటి? పొజిషన్, ప్రెస్టేజ్, వాల్యూస్. ఒక కలెక్టర్ సీట్లో కూర్చుంటే ఎట్టుంటుంది అమ్మా? సమజ్లేనా మేరా బాతే? ఆఫీసులో ఎంతమంది పనిచేస్తున్నారు? ఉద్యోగాలు చేసేవాళ్ళు అసలు చేతులు ఎత్తండి. ఆఫీసులలో పనిచేసే जो ऑफिस में काम कर रहा है, एक बार हाथ ऊपर उठाओ, ये दया करके उठाओ. जो ऑफिस या नौकरी, आपके ऑफिस में हर इंसान को कुर्सी रहता. क्या रहता? वॉचमैन को भी कुर्सी रहता, एमपीडीओ को भी कुर्सी रहता. स्कूल में टीचर को कुर्सी रहता, प्रिंसिपल का भी सेम है. सेम है? अरे सब कुर्सी तो है नहीं. जिसका पोजीशन, जिसका वैल्यू है, उनका हिसाब से कुर्सी रहता. कुर्सी क्या पहचानता मालूम है? इज्जत, उसका पोजीशन. पोजीशन. मेरे को ये कुर्सी क्यों डालता? ये पास्टर है. బాగా వినండి దయచేసి. ఇక మన కెమెరా లేకనే అడ్డు కదలకుంటుంది నాకు. వినండి, రేపు దేవుడు మిమ్మల్ని సింహాసనంలో కూర్చోబెట్టాలి, ఒక పొజిషన్లో కూర్చోబెట్టాలి. మీ పిల్లలను ఒక మంచి అధికార హోదాలో కూర్చోవాలి. ఒక్కసారి ఊగే వీల్స్ ఉన్న చైర్లో కూర్చొని ఒకసారి అట్లా రౌండ్ అట్లా వేసి ఒక్కసారి సెల్ఫీ తీసుకో, అట్టుంటుంది. ఆ సింహాసనం ఎలా వస్తుందో తెలుసా? వాగ్దానం. హల్లెలూయా. నీకు వాగ్దానం ఏమి ఇస్తుందో తెలుసండి? పొజిషన్ ఇస్తుంది. నేను వాగ్దానంలో నిలబడితే నాకు గౌరవాన్ని పెంచుతాడు దేవుడా. నువ్వు వాగ్దానంలో నిలబడి తల్లి, నీ పిల్లలను శ్రేష్టమైన స్థితిలో. దావీదుకు సొలొమోన్ ఒక్కడేనా కొడుకు? చెప్పండి, ఒక్కడేనా? చెప్పండి, ఒక్కడేనా? ఇంకా చెప్పమంటారా? సొలొమోను రాజు కాకుండా తన తోటి అన్నలు అదోనియా అనేవాడు, అబ్షాలోం అనేవాడు, నా అయ్య కుర్చీ నాకే కావాలి, మా డాడీ కుర్చీ నాకు కావాలి, సింహాసనం నాకు కావాలి అని అబ్షాలోం ప్రయత్నం చేశాడు. అదోనియా ప్రయత్నం చేశాడు, గ్రూపులు చేశాడు, పన్నాగాలు వేశారు. యెహోవా ఎవడితో వాగ్దానాన్ని స్థిరపరిచాడో వాడినే సింహాసనంలో కూర్చోబెట్టాడు. హల్లెలూయా. ఈ మాట గుండెల్లో పిండేస్తుందండి నిజంగా. అబ్బా, అంటే అర్థమేంటో తెలుసా? నీ ఇంటి వారు, నీ బంధువులు, నీ తోటి వారు ఎవడు నీ పొజిషన్ని ఆపలేడు, నీ ఆధిక్యతను ఆపలేడు. నా దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో ఉంచాలనుకుంటున్నాడా? వాగ్దానంలో నిలబడుతున్నావా? నీ స్థితిని, నీ పొజిషన్ని, నీ ఆధిక్యతను ఏ మనుష్యుడు పన్నాగాలు ఆపలేవు. హల్లెలూయా. వాగ్దానం మన పిల్లలకు ఆశీర్వాదం. వాగ్దానం మన పిల్లలకు కీడులో నుంచి తప్పించే అవకాశం. వాగ్దానం మనల్ని, మన పిల్లలని స్థితిగతుల మధ్యలో శ్రేష్టమైన స్థితిలో ఉంచుతుంది. ఏమనుకుంటున్నారు మీ పిల్లల విషయంలో? నేనైతే మా పిల్లలందరికీ గెస్టెడ్స్ని పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఏం చేయాలనుకుంటున్నాను? అంత గ్రీనింగ్కే ఏముండాలి? ఎందుకంటే మీకు సర్టిఫికేట్లకు తలనొప్పి ఉండదు, అలా పెట్టేస్తారు. హల్లెలూయా. చదవగట్టి హల్లెలూయా. ఒక పిల్లలు ఎంపీడీఓ కావాలి, ఒక పిల్లలకు ఎంఆర్ఓలు దొరకాలి, ఒక డిప్యూటీ కలెక్టర్లు దొరకాలి, మన పిల్లలకి కలెక్టర్లు దొరకాలి,
అర్థమవుతుందా? అర్థమవుతుందని. మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ కాదు, కమిషనర్లకు బాస్ దొరకాలి. హల్లెలూయా, హల్లెలూయా. గ్రీన్ ఇంకులే దేవుడు మన పిల్లలకు ఇచ్చును గాక. హల్లెలూయా. నేను నిండు హృదయంతో నేను పలుకుతున్నానా, నా గుండెలో ఉన్న మాట అది. నా పిల్లలు, నాకు దేవుడు ఆడపిల్లలను ఎందుకు ఇవ్వలేదంటే, నేను ఆడపిల్లలు బాధపడితే చూడడం నాకు కష్టం. బాగుండాలి కష్టంతో. అందుకే ఒక మనిషి అంటాడు, ఆడపిల్లలను వద్దు అని ఒక తండ్రి ఎందుకు అనుకుంటాడో తెలుసా? కట్నం ఇవ్వలేక కాదు, కట్నం ఇవ్వలేక కాదు, పెళ్లి చేసే శక్తి లేక కాదు. రేపు చేసుకున్నాడు ఎవడైనా మంచోడు దొరకకపోతే కొడతాడేమో, నా ఇంటికి వచ్చి గొడవ పెట్టుకొని నా ముందే నా బిడ్డను లాక్కొని పోతాడేమో. అది చూసి ఒక తండ్రి భరించలేడు. అవసరమైతే జీతం ఉండి కాళ్ళు మొక్కైనా దుబాయ్ 10 సంవత్సరాలు పోయి అయినా పిల్లకు పెళ్లి చేస్తాడు తండ్రి. బాధ ఎక్కడ పడతాడంటే తెలుసు కదా, లోకంలో ఉన్న భర్తలు జడబట్టి పీకి కొట్టి ఇష్టం ఉన్నట్టు కొట్టి తాగి వచ్చి నా ఇష్టం అని అనేవాళ్ళు ఉన్నారు. కనుక నా కన్న కూతురు, నేను పెంచిన బిడ్డ ఎక్కడ అవస్థ పడతాదో, ఏడ్చిన ఇంటికి వస్తాదో అన్న ఒకే ఒక సెంటిమెంట్తో నాకు వద్దయ్యా ఆడపిల్లలు అని అనుకుంటారు. హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా. కానీ దేవుడు మన పిల్లలకు అలాంటి దినాలు రానివ్వడు. అలాంటి దినాలు ఎవడైనా తెస్తే నేనే ఊకోను. హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా. వాళ్ళు అనుకోవాలి, వీళ్ళు అయ్యవ్వకు లేని సమస్య అంతా ఈ అయ్యగారికి ఏముంది అని అనుకోవాలి. కానీ అయ్యవ్వకు లేని సమస్య నాకేముంటుంది అంటాను. హల్లెలూయా. నా సంగమా, నీ వాగ్దానంలో నిలబడు, నీ పిల్లలకు స్థాయినిస్తాడు. నీ మొహల్లే, నీ కాలనీలో నీకు ఆధిక్యత ఇస్తాడు. ఒక మంచి ఇల్లు, ఒక మంచి పొజిషన్, గ్రామం అంతా నిన్ను చూసి దీవించబడిన కుటుంబంగా దేవుడు చేస్తాడు. ఎప్పుడు తెలుసా? నువ్వు దిక్కులేని వాడిగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. నీ వాగ్దానం నేను ఎంత గొప్పతనం చేస్తా తెలుసా? నీకు ఆధిక్యతనిస్తుంది, నిన్ను దీన స్థితిలోకి తోసేయదు. ఆలోచించు. సొలొమోను అంటున్నా, నా తండ్రి అయిన దావీదుతో, దేవా నువ్వు చేసిన వాగ్దానమును బట్టి నా అన్నలు అబ్షాలోము నన్ను లాగాలని, నన్ను సింహాసనం మీద కూర్చోకూడదని ప్రయత్నాలు చేసిన వాడు మట్టి గర్భంలో కలిసిపోయాడు. నన్ను సింహాసనంలో కూర్చోబెట్టదని గుంపులు గుంపులు కూడబెట్టిన అదోనియా చచ్చిపోయాడు. ఈరోజు నన్ను రాజుగా చేశావు. హల్లెలూయా. సదామ గట్టిగా హల్లెలూయా. వాగ్దానంలో నిలబడకపోతే కష్టం. చివరిగా వాగ్దానం ఏం చేస్తుందంటే, దూసరా ఓయి పైలా రాజా 5వ అధ్యాయ 12వ వచనం. యెహోవా ఇదిగో సొలొమోనుకు చేసిన వాగ్దానము చొప్పున అతనికి అమ్మా, వాగ్దానం మన పిల్లలకు మనకేమిస్తుంది చెప్పండి? ఏమిస్తుంది? పడో హిందీ మే బాతే. यहोवा ने सोलोमन को अपने वचन के अनुसार बुद्धि दी. वाचा में जो खड़ा होता उनको, उनकी परिवार को क्या देता परमेश्वर? बुद्धि देता. हालेलुया, हालेलुया. బుద్ధి జ్ఞానాలు మీ పిల్లలకి భవిష్యత్తుకి మనకు ఒక జ్ఞానం కలిగిన సేవకుడిగా, జ్ఞానం కలిగిన దేవుని బిడ్డలముగా మనం ముందుకు సాగాలి అని అంటే వాగ్దానము మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. హల్లెలూయా. అయితే ఇన్ని ఆశీర్వాదాలకు కారణమైన వాగ్దానం వినండి. ఇన్ని ఆశీర్వాదాలకు కారణమైన వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలి అని అనుకుంటున్నావా? అయ్యా, వాగ్దానమును బట్టి నా పిల్లలు దీవించబడాలి, వాగ్దానాన్ని బట్టి లోకంలో ఏ కిడులో నా పిల్లలు చిక్కిపోవద్దు, వాగ్దానాన్ని బట్టి నా పిల్లలు సింహాసనం మంచి స్థితిలోకి రావాలి, వాగ్దానాన్ని బట్టి నా పిల్లలు జ్ఞానవంతులు కావాలి అని ఏ తల్లి, ఏ తండ్రి, ఏ పిల్లలైతే కోరుకుంటున్నారో, నీవు ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే కొన్ని పద్ధతులు ప్రభు పెట్టాడు.
నేను మీకు వివరించను, చదివిపిస్తాను, రాసుకోండి. చదవండి. మొదటిదిగా రోమా పుస్తకం 4వ అధ్యాయం 20వ వాక్యం. रोमा पुस्तक 4वां अध्याय उसका 20 वचन. दूसरा कोरिन्थी 7:1 చదువుతారో త్వరగా తీసిన వాళ్ళు. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానములను గూర్చి సందేహించక. అమ్మా రేయ్ బయట జాओ. వాగ్దానాలను నువ్వేం చేయొద్దు చెప్పండి, ఏం చేయొద్దు? पढ़ो हिंदी में. हाँ, अविश्वास होकर हाँ तुम संदेह मत रखो. अगर तुमको संदेह है तेरा जिंदगी में वादा पूरा नहीं होता. వాగ్దానం తీసుకొని ప్రభువా నిశ్చయంగా ఈ సంవత్సరం నా కన్నులు చూస్తాయి, ఈ వాగ్దానం నా పిల్లల జీవితంలో నేను చూస్తాను, నమ్ము. హల్లెలూయా. చెప్పండి, ఏం చేయాలండి? నమ్ము. పరిస్థితులను బట్టి కాదు, వాగ్దానాన్ని బట్టి నమ్ము. స్థితిగతులను బట్టి కాదు. అందుకనే అబ్రహాం అంటాడు, నా కుమారుడైన ఇస్సాకును నా దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన ఇస్సాకును బలిపీఠం మీద కాల్చడానికి, దహన బలిగా పెట్టడానికి దేవుడు అప్పగించిన నేను ఎలాంటి నమ్మకంతో ఉన్నానంటే, నా దేవుడు మృతులలో నుండి కూడా నా కుమారుణ్ణి లేపగలడు. హల్లెలూయా. అంటే నువ్వు స్థితిని బట్టి, కుటుంబంలో ఉన్న స్థితిని బట్టి, నీ పిల్లల స్థితిని బట్టి, నీ ఆర్థిక స్థితిగతులను బట్టి ఇంకేమైతుంది? పాస్టర్ మస్తు కథలు చెప్తాడు. నేను కథలు చెప్పే పాస్టర్ని కాదు. నీ కథలు వినడం అలవాటు ఉందేమో కానీ నేను చెప్పను. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ము, నమ్ము. నమ్మితే మహిమను చూస్తాం. నమ్మితే నెక్స్ట్ 2 కొరింథీ 7:1. చాలు వినండి. వాగ్దానం నీ జీవితంలో పూర్తి కావాలంటే నెంబర్ 2 భయముతో. సహోదరులారా వినండి, బ్రదర్, సహోదరులారా, మనకు ఈ వాగ్దానాలు ఉన్నాయి. ఏమున్నాయి నీకు? ఇప్పుడు ప్రభు నీకు వాగ్దానం ఇవ్వబోతున్నాడు కదా. ఆ వాగ్దానాన్ని ఏం చేసుకోవాలి? ఇప్పుడు నీ జీవితం నెరవేరాలంటే 1 నమ్ము, సందేహించకు. 2 అంటున్నాడు భయంతో బతుకు. ఎలా బతుకు? 2, 3 పరిశుద్ధతలో ఉండు. ఎలా ఉండు? పరిశుద్ధతలో. చదువు మళ్ళీ. ఉన్నవి కనుక. 1 ఎవరి భయం? నా వైపు చూడండి. ఎవరి భయం? నీకు భార్య, నీ భర్త. నేను చివరిగా చెప్తున్నాను, సేవకుల భయం కూడా నీకు అవసరం లేదు. సేవకులు ఎవరిని భయపెట్టాడు. అమ్మా వింటున్నారా? ఎవరికి భయపడాలి? మనం అందరం, నేను, నీవు, ఎవ్రీబడి, ఎవడైనా ఆయనకు భయపడాలి. అందుకే దేవుడు అంటున్నాడు భయముతో. 2 పరిశుద్ధతను. అంటే కొంచెం కొంచెం కాకుండా నువ్వు పరిశుద్ధతలో ఇంకా ఎదిగి శరీరమునకును ఆత్మకును, నీ శరీరము ద్వారా నీ ఆత్మలో, నీ మనసులో ఉన్న కల్మషం, ఆలోచనలు, తలంపులు, అమ్మా ఆలోచనలు, తలంపులు, నీ శరీరం ద్వారా జరిగే అపవిత్రత వేరు, నీ కన్నులు చూసేవి, చేతులు తాకేవి. 2 నీ మనసులో జరిగే కల్మషం వేరు. ఈ 2ని ఏం చేయాలట? మనలను మనం పవిత్రులుగా చేసుకుంటే వాగ్దానం మన జీవితంలో నెరవేరుతుంది. హల్లెలూయా. ఎందుకు చాలా మంది జీవితంలో పేపర్గానే ఉంటుంది అని అంటే, రాసి పెట్టుకుని గోడకు పెట్టుకుంటే ఉరికొస్తాడు, రాడు. వాగ్దానములు నమ్ము. వాగ్దానం తీసుకున్న నీవు భయంతో బతుకు, పరిశుద్ధంగా బతుకు.
మనసులోను శరీరంలోను ఏ కల్మషం లేకుండా జీవించు. వాగ్దానం నీ పిల్లల జీవితంలో, నీ జీవితంలో నెరవేరుతుంది. 3 హెబ్రీ 10:36, 4, 11, 18 హెబ్రీ పుస్తకం. త్వరగా చదువు త్వరగా. దేవుని చిత్తము నెరవేర్చిన వారమై వాగ్దానములు మీ జీవితంలో పొందు నిమిత్తం, ఫలముగా మారడం నిమిత్తం ఏం కావాలి జాషువా? ఏం కావాలి? ఓపికతో ఉంటే చేసిన వాడు నమ్మకంగా నేను నిలబెడతాడు. త్వరపడకు, ఆవేశపడకు. శారమ్మ గారు ఆవేశపడ్డట్టు ఒక హాగారుని తెచ్చుకుంది. ఆవేశం ఎప్పుడు మన జీవితంలో సమస్య తెస్తుంది. ఓపికతో ఉండు. దేవుని లేఖనం అంటుంది, సహోదరులారా, చదువు హిందీలో, ధీరజ్ तेरा जिंदगी में परमेश्वर की वादा पूरा होना तो तुमको धीरज जरूरी है. बहुत सारा విశ్వాసులకు ధీరజ్, ఓపిక ఉండదు. కలలో ఉన్నట్టుగానే అన్నీ అయిపోవాలనుకుంటారు. కాదు, ప్రభు పలికిన ప్రతి మాట నెరవేరడానికి సమయం పడుతుంది. చెప్పడేం పడుతుంది? ఓపికతో మనం కనిపెట్టాలి. హల్లెలూయా. కాదు అని అనకు, చేయడం అనుకో. అట్లా అనుకొని నీ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఇగో ఇస్మాయిల్ లాగా నీ జీవితాంతం తలనొప్పి అవుతుంది నీకు. ఓపికతో ఎదురు చూడు. నీ వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, నెరవేరుస్తాడు. చివరిగా చదువు మాట, హెబ్రీలకు రాసిన పుస్తకం 11 అధ్యాయం 18వ వాక్యం. అంగీకరించెను, ఇస్సాకు వలనైనది మృతులను సైతము లేపుటకు దేవుడు బలము కలిగిన వాడని ఆలోచించి చాలు. వాగ్దానం చేసిన వాడు నమ్మకస్తుడని గమనించి అబ్రహాం ఎలా ఉన్నాడంటే, నా దేవుడు ఏదైనా చేయుటకు బలవంతుడు. హల్లెలూయా. నువ్వు ఆయన శక్తిమంతుడని నమ్ము. 1 దేవుని సన్నిధానంలో విశ్వాసమును సందేహాలు రానివ్వకు. 2 భయముతో ఉండు, పరిశుద్ధంగా ఉండు. 3 ఓపికతో ఉండు. 4 నీ దేవుడు ఏమైనా చేయుటకు బలము కలిగిన వాడని నమ్మితే వాగ్దానాలు మీ సొంతం. హల్లెలూయా. నా దేవుడు ఆ కృప మనందరికీ దయచేయునుగాక. హల్లెలూయా. రైట్, దయచేసి లేచి నిలబడదాం. దయకరికి